ఆకుకూర పప్పు ఈ విధంగా ట్రై చేయండి. చాలా బావుంటది. అయితే ఆకు నేను ముందుగా ఒలిచి పక్కన పెట్టుకున్నా. హాఫ్ గ్లాస్ కందిపప్పు, హాఫ్ గ్లాస్ పెసరపప్పు వేసి నానబెట్టుకొని 1 ½ గ్లాస్ వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టుకోవాలి అది. ఇంకా ఈలోపు మనం ఇవన్నీ రెడీ చేసుకోవాలి. నేనైతే వంకాయ రోటి పచ్చడి చేసి ఎవరైనా చూడకపోతే అది ముందు వీడియోలో పెట్టా చూడండి. టేస్ట్ చాలా బాగా కుదిరింది. అయితే ముందుగా కడాయి పెట్టుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ ముక్క కూడా వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ అయితే సరిపోద్ది. కొంచెం ఫ్రెష్ కరివేపాకు, ఇంకా అది కూడా వేగాక పచ్చిమిర్చి వేసుకున్నాను. నేనైతే ఎండుమిర్చి కంటే పచ్చిమిర్చి బాగుంటుంది. ఇంకా పచ్చిమిర్చి కూడా వేగాక అప్పుడు కచ్చపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోవాలి. పప్పు ఆల్రెడీ నేను ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నా రెడీగా. ఇంకా వెల్లుల్లి కూడా బాగా వేగాక అప్పుడు మనం అందులో కొంచెం టమాటా చిన్న చిన్న ముక్కల కోసం టమాటా వేసుకోవాలి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఈ విధంగా వండాక ఇంట్లో అందరు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు నాకైతే. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. ఇంకా టమాటా కూడా మగ్గాక ఒక చిన్ని టేబుల్ స్పూన్ పసుపు, ఒక చిన్న టేబుల్ స్పూన్ కారము, ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అది కూడా బాగా మగ్గాక అప్పుడు మనం ఏ ఆకుకూరైనా వేసుకోవచ్చు. నేనైతే తోటకూర వేసుకున్నా. అది కొంచెం బాగా లిడ్ పెట్టుకొని దగ్గరగా మగ్గించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ దగ్గరగా మగ్గించుకోవాలన్నమాట. అది ఈ తాలింపులోనే ఆకుకూర ఆల్మోస్ట్ ఉడికిపోవాలి మనకి. ఇంకా బాగా దగ్గరగా అయ్యాక అప్పుడు మనం పప్పు వేసుకోవాలి. పప్పు వేసుకున్నాక మళ్ళీ కొద్దిసేపు అది ఉడకాలన్నమాట. అది మూత పెట్టుకొని కలుపుకుంటూ కొద్దిసేపు ఉడకబెట్టుకోండి. తర్వాత మనం ముందుగానే చింతపండు నానబెట్టుకొని గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి మన పులుపుకి తగ్గట్టుగా. ఇంకా అది కొంచెం వేసుకోవాలి. అది కూడా వేసుకున్నాక బాగా మరగనివ్వాలన్నమాట అది. ఎందుకని మనం ఇప్పుడే కదా వేస్తాం చింతపండు, కొంచెం బాగా ఉడికితే బాగుంటుంది. ఉప్పు సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి. ఇంక టేస్ట్ అయితే ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. ఒక డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.